హాయ్ అండి అందరికీ. నేను బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎవరికైనా వచ్చు బెండకాయ కర్రీ చేయడం, కాకపోతే జిగురు అవుతుంది కదా, ఆ జిగురు అవ్వకుండా ఈ విధంగా చేస్తే అస్సలు జిగురు అవ్వదండి. కూర చాలా మంచిగా టేస్ట్గా అవుతుంది. నీట్గా కడుక్కోవాలి. ముందు నేను ఒక హాఫ్ కేజీ బెండకాయలను తీసుకున్న. హాఫ్ కేజీ బెండకాయలతో చేస్తున్నానండి. నీట్గా వాటిని 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వాటిని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. మొత్తం కడుక్కున్న తర్వాత నీట్గా కడిగేసుకోవాలండి. నీట్గా బెండకాయలను కడుక్కోవడం వల్ల జిగురు అవుతుందని డైరెక్ట్ కట్ చేస్తారండి. అస్సలు అలా చేసుకోవద్దు. నీట్గా కడుక్కోవాలి. వాటిని కడుక్కున్న తర్వాత వాటిని మంచిగా ఫ్యాన్ కింద 5-10 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత వాటిని మంచిగా కట్ చేసుకోవాలండి. నీట్గా కొన్ని హాఫ్ కేజీతో చేస్తున్నానండి నేను. వాటిని నీట్గా కట్ చేసుకున్న తర్వాత కూడా వాటిని మంచిగా ఆరబెట్టుకోవాలండి. డైరెక్ట్ కట్ చేసిన వెంటనే కర్రీ చేయడం వల్ల మొత్తం జిగురు అవుతుందండి. అలా కాకుండా ఉండాలంటే వాటిని నీట్గా ఆరబెట్టుకోవాలి. 10 మినిట్స్ అయినా సరే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. అంతలోపు మనకు వేరేది ఏదైనా వర్క్ ఉంటే చేసుకోవాలండి. ఆరబెట్టడానికి టైం ఎక్కడది అనుకోవద్దు. నీట్గా ఆరబెట్టుకోవడం వల్లనే మనకు జిగురు లేకుండా కూర మంచిగా అవుతుంది. నీట్గా ఆరిపోయిన తర్వాత వాటిని పెంచిపోయిన మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం జిగురు పోతుందండి. నీట్గా ఫ్రై అవుతాయి. ఎలాంటి జిగురు అవ్వదు. వీటి కోసం నేను ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నా. 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో కొంచెం ఆవాలు, కొన్ని ఆయిల్ వేడయ్యాక కొన్ని ఆవాలు, జీరా వేసి కొంచెం టీ స్పూన్ అంత జీరా వేసినండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక ఆనియన్ తీసుకున్నానండి, పెద్ద సైజు ఆనియన్. హాఫ్ కేజీ బెండకాయల కోసం ఒక ఆనియన్ తీసుకున్నా. హాఫ్ కేజీ కోసం ఒక పెద్ద సైజు ఆనియన్ వేసిన. దీంట్లో ఒక 10 పచ్చిమిర్చి, 10-12 పచ్చిమిర్చి తీసుకున్నానండి. వాటిని సన్నం కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకున్నా. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేయాలి. అవి కాసేపు ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేయాలి. ఒక చిట్కా ఏంటంటే ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం తొందర ఫ్రై అవ్వాలంటే చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. ముందు ఆయిల్లో వేసిన వెంటనే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసిన వెంటనే ఎప్పుడైనా సరే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందర ఫ్రై అవుతాయి ఆనియన్స్. ఎప్పుడైనా సరే అవి ఫ్రై అయ్యాక ఒక చిన్న సైజు టమాటో తీసుకున్నా. టమాటో కూడా ఇందులోనే వేసుకుంటా. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక కొద్దిసేపు ఫ్రై చేయాలండి. వీటిని టమాటా కొంచెం మగ్గాలి. ఆనియన్తో పాటు టమాటా కొంచెం మగ్గితే మంచి టేస్ట్ వస్తుందండి. సపరేట్గా బెండకాయలతో పాటు వేయడం వల్ల టమాటా మంచిగా ఫ్రై అవ్వదండి, ఉడకదు. కొంచెం ఆనియన్స్లో ఉడికిపోగానే మనం పక్కకి ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేయాలి. వేసి మెల్లగా కలుపుకోవాలండి. స్లోగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ ఘాటు ఉన్నప్పుడు ఒక 10-12 సరిపోతాయండి. హాఫ్ కేజీకి అయితే. ఇలా అయ్యాక సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. హైలో పెట్టడం వల్ల మొత్తం మాడిపోతుంది. ఇలా అయ్యాక కొంచెం ధనియాల పొడి వేసుకున్నాండి నేను, సపరేట్ చేసి పెట్టుకున్నా. తర్వాత కర్రీ అవుతుందండి. థ్యాంక్ యూ.